వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా వంగర మండలం కొత్త వలసలో ఎరుషలేం ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ఫెలోషిప్ సమావేశం నిర్వహించారు. ఫాస్టర్ యేసురత్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు, సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ వీధుల్లో సువార్త ప్రచారం నిర్వహించి యేసుక్రీస్తు సందేశాన్ని ప్రజలకు వివరించారు. మానవుల రక్షణ కోసం యేసుక్రీస్తు లోకానికి వచ్చారని, ఆయనను నమ్మితే పరలోక రాజ్యం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ ఎలీషా, ప్రసాద్, సుందర్రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏమడిగాడు? ఓ సీమల్లోనా మీకేమైనా తలబాధలు కానీ, కాలు పీకులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఆ సీమలు అడుగుతున్నాడు. అవి సీమలు ఏం చేస్తున్నాయంటే ఆయన మాట పట్టించుకోవట్లేదు, ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. మరీ గట్టి కేకలేసి అడుగుతున్నాడు. అడిగినప్పుడు కూడా ఆ సీమలు సమాధానం చెప్పలేదు. దేవుడు కూడా పరలోకంలో ఉండిపోతే, దేవుడు దేవుడిగా ఉంటే మరి మానవుల బాధలు ఎలాగ అర్థమవుతాయి? అందుకే మానవుల బాధలు అర్థం చేసుకోవడానికి, మా ఆయనకి అర్థం కావడానికి ఏమైందంటే ఆయన మరి జాండపట్లో 12 అంగుళ శిశువుగా ఈ లోకానికి మానవ అవతారం ఎత్తి ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకన్నాడు ఆయన మా నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. అంటే ఆయన ఒక శరీరం ఆయన ధరింప చేసుకున్నాడు. ఆయనకు రక్తం అవసరం కనుక మరి ఈ విధంగా మనలాగా ఆయన ఒక మానవ ఆకారం కనబడి మనుషులందరి కొరకు ఆయన కలవశిలో మరణించి పాపశుద్ధి కలిగి ఉంటారు, పాపం విడుదల పొంది ఉంటారు. అట్టివారు మరలోకి వెళ్తారు. ఎవరైతే ఇంకా పాపంలో ఉండి పాపం విముక్తి లేకపోతే ఒకళ్ళు చనిపోతే మరణం, దాని అంతం నిత్య నరకం. అత్య నరకానికి వెళ్ళకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించి ఈ మాటలు తెలియజేస్తున్నారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులారా, పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బొందిలిపాలెం కోదండ రామాలయంలో సౌందర్య లహరి, శివానంద లహరి పారాయణం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు. మిద్దెల నాగసాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వనితాబాయి, అద్దంకి అనితాబాయి, ఉదయ్ శంకర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కడప కలెక్టరేట్ వద్ద పీఆర్టీ యూనియన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. స్టేట్ ప్రెసిడెంట్ మిట్టా కృష్ణయ్య మాట్లాడుతూ సర్వీస్ రూల్స్, కొత్త పీఆర్సీ కమిటీ, 30% ఇంటీరియర్ రిలీఫ్, సిపిఎస్ రద్దు వంటి డిమాండ్లు ఉంచారు. డిఏలు, జీపీఎఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్లు వెంటనే చెల్లించాలని కోరారు. వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారములు. నా పేరు మిట్టా కృష్ణయ్య, పీఆర్టీఏపీ స్టేట్ ప్రెసిడెంట్. ముఖ్యంగా గత నెల 16వ తారీఖు పీఆర్టీ పక్షాన రాష్ట్ర అధినేత సిఎస్ గారికి ధర్నా నోటీస్ ఇవ్వడం జరిగింది. 21వ తేదీ అన్ని జిల్లా కార్యక్రమాల కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తాము. తదుపరి 20వ తారీఖు విజయవాడ నందు 12వ పీఆర్సీ ఏర్పాటు చేసి గత ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ వేయడం జరిగింది. ఇంతవరకు చైర్మన్ నియామకం లేదు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాల పరిమితి అయింది. ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించి 12వ వాటిని తక్షణమే అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి చాలా మంది కరోనా సమయంలో ఉపాధ్యాయులు చనిపోవడం జరిగింది. వారి కుటుంబాల కార్యనియామకాలు ఇంతవరకు పూర్తి కాలేదు. ఖచ్చితంగా వాటికి జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యల సాధన కోసమై రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కడప జిల్లాలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక బకాయిలు ఇంతవరకు ఉద్యోగ ఉపాధ్యాయులకు రాలేదు. పెండింగ్ డిఏలో ఉన్నాయి. ఐఆర్ఈలు 2023 నుంచి పీఆర్సీ కమిషన్ వేయాల్సిన సందర్భంలో కూడా ఇంతవరకు కమిటీ ఏర్పాటు చేయలేదు. తర్వాత 30% ఐఆర్ మేము డిమాండ్ చేస్తున్నాం. మామూలుగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన అర్లీవ్స్ కానీ, డిఏ అరియర్స్ కానీ ఉన్నటువంటి బకాయిలన్నీ సత్వరమే చెల్లించాలని, సర్వీస్ రూల్స్ కూడా మాకు దాదాపు 22 సంవత్సరాలుగా ప్రమోషన్లు ఆగిపోయినటువంటి సందర్భం
విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని 28 గ్రామ పంచాయతీలు ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి పనులు ప్రారంభమవగా సుమారు 7,000 మంది కార్మికులు హాజరవుతున్నారు. పని కోరిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తున్నామని ఏపీ అరుణ్ కుమార్ తెలిపారు. పని ప్రదేశాల్లో త్రాగునీరు, నీడ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్ కుమారి. నేను ఏపీఓ ఎన్ఆర్ఈజీఎస్ బొండపల్లి మండలం. ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి బొండపల్లి మండలంలో సుమారుగా 7,000 మంది వేతనదారులు పనిలో పాల్గొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా 28 గ్రామ పంచాయతీల్లో పనులు అనేవి ప్రారంభించడం జరిగింది. పని అడిగిన ప్రతి ఒక్కరికి కూడా పనులు కల్పించడానికి కావాల్సిన షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ కూడా రెడీ చేసుకొని ఉంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పని ప్రదేశంలో కంపల్సరిగా పని వద్ద సౌకర్యాలు అనేది నీడ, ప్రథమ చికిత్స పెట్టి నీరు ఉండాలని క్యాపిటల్ స్థాయి సిబ్బంది అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా బొండపల్లి మండలంలో ఉన్న ట్యాంక్స్ 421 ట్యాంక్స్ కూడా మేము ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసి ప్రతి గ్రామ పంచాయతీల్లో కూడా చెరువు పొడి చేత పనులు అనేది చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా పేద ఛానల్స్ నెక్స్ట్ ట్యాంక్స్కి సంబంధించి 440 లక్షల వరకు మేము ఆల్రెడీ శాంక్షన్. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేయగా మామిడి కుదురులో టీడీపీ నేత గొల్లపల్లి అమూల్య ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమాల్లో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించారు. అష్టలక్ష్మి ప్రాప్త్యర్థం యజమానస్య సర్వేషాం భక్తజనానాం దేవరానారోగ్య నివారణార్థం యజమానస్య సర్వేషాం తస్యాధికాయ మధ్య పరమానాం వ్యవస్థితాం సప్రమస్తృతారేంద్ర పరమంతరాడు. గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వారికి 4 రోజుల క్రితం చిన్నపాటి శస్త్రచికిత్స జరిగిన సందర్భంగా ఏపీ పార్టీలు వారందరూ కూడా నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకొని పూజలు చేయటం, వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకోవాలని, ప్రజలందరికీ కూడా ఆయన యొక్క సేవలు ఎంతో అవసరం ఉన్నందువలన వారు ప్రజాసేవలో మరింత ముందుకెళ్ళి ప్రజాసేవని కొనసాగించాలని అభిలాషిస్తూ కోరుకుంటూ ఆంజనేయ స్వామి వారిని వేడుకోవటం జరిగింది. అందరూ కూడా నాయకుల సమక్షంలో రాజోలు నియోజకవర్గం అంతా ఈరోజు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకొని వారి ఆఫీస్కి వచ్చేటట్టు, ప్రజల సేవలో అంకితమయ్యేటట్టు కాకినాడ జిల్లా తాళరేవు సామాజిక ఆసుపత్రిని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. గైనిక్ డాక్టర్, అనస్థీషియన్ పోస్టులు ఖాళీగా ఉండడంతో సేవలు ప్రభావితం అవుతున్నాయన్నారు. వీటిని త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. రోజుకు 300 మంది రోగులు సేవలు పొందుతున్నారని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇక డ్రైనేజీ సమస్య పరిష్కారానికి 40 లక్షలు మంజూరైనట్లుగా తెలిపారు. రోగులను ఇబ్బంది పెట్టొద్దని సిబ్బందికి హెచ్చరించారు. అక్కడ నుంచి మనకి మేజర్గా ఒక గైనకాలజిస్ట్, మరి ఎనస్థీషియా గత 3 నెలల నుంచి లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రజల ఒక ఆవేదన నాకు తెలియడంతో దాని స్పెషల్ విజిట్గా వెళ్ళడం జరిగింది. కమిటీ సభ్యుల్ని, డాక్టర్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ ఇక్కడి నుంచి అటువంటి జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా తొందరలో వాళ్ళిద్దరిని ఫుల్ఫిల్ చేసినట్టయితే తప్పనిసరిగా మన సేవలన్నీ కూడా ఫుల్ ప్లెజ్డ్గా మరి అందించొచ్చని చెప్పి డాక్టర్లు, కమిటీ సభ్యులు చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా దాని మీద సీరియస్గా తీసుకుని మన కలెక్టర్ గారితో వారితో మాట్లాడి మన సిహెచ్సి పూర్వం నుంచి ఏ విధంగా మరి సుమారు 300 మంది డైలీ ఓపీ ఉన్నారు కాబట్టి దానికి కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. మరి ఏదైతే దానికి కొత్తగా మనం 38 లక్షల నుంచి 40 లక్షల వరకు కూడా ఆధునీకరణ చేయడానికి వచ్చిన వర్షం పడినప్పుడు వాటర్ కూడా మునిగిపోవడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ కూడా కావాలి, అది కూడా మెరుగుపరచడానికి దానికి సుమారు 40 లక్షల నిధులు కూడా కేటాయించాం. కాబట్టి తప్పనిసరిగా మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మరి వైద్యులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మా కమిటీ సభ్యులందరూ, డాక్టర్లు అందరూ కూడా కోఆర్డినేట్
కడపలో డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డిపై వస్తున్న ఆరోపణలు అసత్యమని ఆయన భార్య దీప్తి పేర్కొన్నారు. అంగడి వీధిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆమె పెద్ద దస్తగిరి హత్య కేసులో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది రాజకీయ కుట్రగా కూటమి ప్రభుత్వం మోపుతున్న ఆరోపణలన్నారు. ఇక తన భర్త నిజాయితీ ఎదిగిన వ్యక్తి అని, అక్రమ ఆస్తులు లేవన్నారు. పోలీసులపై నమ్మకం లేదని కేసును నిష్పక్షపాతంగా విచారించాలని కోరారు. భర్త తిరిగి వచ్చి చట్టపరంగా ఎదుర్కొంటాడని చెప్పారు. సో వైసీపీ, టీడీపీ, కూటమి ఇలాంటి వాటి కాన్సెప్ట్ పక్కన పెట్టేసి వై డోంట్ వి డీల్ ద కేస్ యాజ్ ఎ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్ గా ఈ కేసును కామన్ యాంగిల్లో ఎందుకు చూపెట్టలేకపోతున్నారని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. రాజకీయ ఎదుగుదల అనేది దట్ ఈస్ సెకండరీ ఫర్ అస్. ఫ్రాంక్ గా చెప్పాలంటే రాజకీయాల కోసము ఈ లెవెల్లో దిగాల్సిన అవసరం అయితే లేదు. నా భర్తకైతే అసలు లేదు. తర్వాత నా భర్త మీద అన్నెసెసరీ అలిగేషన్స్ అన్ని వేస్తున్నారు. ఉన్నట్టుండి 1 వీక్ తర్వాత, హత్య జరిగిన 1 వీక్ తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను మార్చేసి తర్వాత ఉన్న సిఐలను, ఎస్ఐలను విఆర్ల మీద పంపించేసి కేసును ఎందుకో తప్పుదో పట్టిస్తున్నారన్నది నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాను. దానికి కూడా నాకంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ మాట అంటున్నాను. నేను ఒక లేడీని, నేను కారులో ఉన్నాను, నేను ఆయనతో బయటికి దిగి చెప్తున్నాను. అదేదో నేను అభిమానంతో రాస్తున్నాను. నేను చెరాన వెయ్యండి సార్, ఐఎమ్ రెడీ టు పే. అప్పుడు ఆయన నా ముందరే మేము ఇక్కడ ఏది వాయిలెంట్ యాక్ట్ చేయటం లేదు కదా. ధర్నాలో కూడా మీరందరూ, మీడియా మిత్రులందరూ యూట్యూబ్లో కానీ అన్ని చోట్ల వైరల్ అయింది ఆ వీడియో. దాంట్లో మీరు చూసారంటే నేను నిర్మోహమాటంగా ఆయన ఒకటే ప్రశ్న అడిగాను. ఒకటి మనకు తెలుస్తుంది, ఎదుటి మనిషి మనం చూసే విధానం తెలుస్తుంది, అతని మాటల పద్ధతిలో తెలుస్తుంది. ఆయన ఏదో మైండ్లో పెట్టుకొని ఏదో దాన్ని లేదు నిత్యానందరెడ్డే టార్గెట్ అన్నట్టు, ఈవెన్ ఆయన వైఫ్ సీరియస్గా నిన్నటి వరకు నిన్న ఆయనను చూసేంత వరకు సేమ్ పర్సన్, అదే పర్సన్ ఈయన నిన్న ధర్నాలో ఉన్న పర్సన్ ఈయన అనేది నేను టాలీ చేసుకోలేకపోయినా. తర్వాత మొత్తం అంతా కానీ దీన్ని పూర్తిగా డైవర్ట్ చేసేసి even she is not in a condition to sit and talk to him for even 10 minutes. అంటే తన తండ్రితో ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడడానికి కూడా. బాపట్ల జిల్లాలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై బజరంగ్ దళ్ నేతలు నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు నాళం నరేష్ మాట్లాడుతూ శ్రీరామ లక్ష్మణులపై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. షరఫ్ బజార్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రకాష్ రాజ్ ఫ్లెక్సీకి చెప్పుల దండ వేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సీఐకి వినతి పత్రం అందజేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్ అనగానే భారతదేశం మొత్తం ఆధ్యాత్మికంగా ఆనందంతో మనసు పొంగిరింగిపోతుంది. అయినటువంటి రాముల వారిని పట్టుకొని ఈ నీచుడు రాముల వారు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి కూలికొచ్చాడు అని అసభ్యంగా మాట్లాడాడు. అప్పుడు మరి కూలియడానికి ఏ మేస్త్రి ఉన్నాడు అని ఈ ఎవరికి తెలియట్లేదు. అదేవిధంగా రెండోసారి వచ్చి రాముల వారు లక్ష్మణుడిని లక్కీ లక్కీ అని పిలిచేవాడేవాడు. అయితే ఆ రాముల వారు రావణాసురుడిని జయించిన తర్వాత ఉట్టి చేత సీతమ్మ వారితో వచ్చేస్తుంటే అప్పుడు ఉన్నటువంటి రావణాసురుడు తమ్ముడు ఈ రాజ్యానికి రాజుగా ఉండండి అంటే సంపద కోసం రాలేదు, నేను సీతమ్మ వారి కోసం వచ్చానని తునప్పాయంగా వచ్చేసాడు. అంత గొప్ప రాముల వారిని పట్టుకొని ప్రత్యక్షమయ్యేదాకా నీట పిడేలు వాయిస్తానే ఉంటాను అని చెప్పి ఈ విధంగా అట్లా గొప్పగా చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా అలాంటి ఇప్పుడు నీ డొక్కజించి పేగులు బయటికి తీసి బాపట్ల జిల్లా బజరంగ్ గిద్దలూరు పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత తొలి మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష అనంతరం అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై వివరాలు వెల్లడించారు. ప్రజా సమస్యలను త్వరితగిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి శాఖ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని అధికారులను కోరారు. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాల మీద ఈరోజు గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక సమీక్షా సమావేశం గౌరవ శాసనసభ్యుడి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్స్, ఏపీఓస్, ఎంపీడీఓస్, ఇరిగేషన్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులందరూ హాజరయ్యారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం చేపడుతున్నటువంటి జలధార జలహారతి ప్రోగ్రాం గురించి సమీక్షించి వారికి తగిన
సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. దీనితో పాటు మేజర్గా రెవెన్యూ రీసర్వేకి సంబంధించిన ఇష్యూస్, ఇతర భూ సమస్యలన్నింటినీ కూడా చక్కగా అధికారులందరూ కూడా తెలియజేశారు. అదేవిధంగా పీజీఆర్ఎస్ కూడా మరి ప్రాధాన్యత అంశం కాబట్టి గౌరవ శాసనసభ్యులు కూడా పీజీఆర్ఎస్ టేకప్ చేస్తున్నారు. వారి వద్దకు వచ్చినటువంటి పీజీఆర్ఎస్ సమస్యలను కూడా ఈ సమీక్షా సమావేశం సందర్భంగా తెలియజేయడం జరిగింది. నమస్కారం. కడప జిల్లా కమలాపురంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక రాష్ట్రంలో జరిగిన సంఘటనలను రాజకీయంగా మలుస్తూ ప్రతిపక్షాలపై నెపం మోపుతున్నారని ఆరోపించారు. కడపలో జరిగిన దస్తగిరి హత్య వ్యక్తిగత కారణాలతో జరిగిందని, దానిని రాజకీయ రంగు పులుముతున్నారన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, నిరాధార ఆరోపణలు మానుకోవాలన్నారు. దీంట్లో మంచే జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తానా. దస్తగిరి మర్డర్ నిజంగా కూడా చాలా, నాకైతే 3-4 రోజులు కూడా అన్నం సహించలేని పరిస్థితి అన్నమాట. సో అంత బాగా ఉండేవాడు అందరితో. వాళ్ళు ఎందుకంటే తెలుగుదేశం ఆఫీసు నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్టును చదివే కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరూ ఎవరినంటే వాళ్ళని ఏమంటే అది చెప్పే కార్యక్రమం చేస్తారు. వాళ్ళైనా కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి నిజమైతే నిర్భయంగా చెప్పే కార్యక్రమం చేయవచ్చు. అబద్ధాలను ప్రచారంలోకి తీసుకొచ్చేలో భాగంగా ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గం. సో రిటైర్డ్ ఆఫీసరు రాఘవేందర్ రావు హత్య కావచ్చు, వంగవీటి మోహన్ రంగా హత్య కావచ్చు, పింగళి దశరథరాం హత్య కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు చేశారు అనేది జగమెరిగిన సత్యం. దీని వెనక ఎవరున్నారనేది కూడా తెలుసు అందరికీ. దుబ్బాక నియోజకవర్గంలో పేదల స్వంత ఇంటి కలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. నార్సింగి మండలం నర్సంపల్లిలో తొలి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకే నేరుగా 5 లక్షలు అందజేస్తూ వారి పర్యవేక్షణలో ఇళ్లు నిర్మించే విధానం అమలు చేస్తున్నామన్నారు. 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి స్వంత ఇళ్లు కల్పించడమే లక్ష్యమన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అభివృద్ధిలో కాంగ్రెస్ కట్టుబాటును వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నార్సింగ్ మండలంలో మొదటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేయడం జరిగింది. పేదల కళ సొంత ఇల్లు ఉండాలని ఇందిరాగాంధీ గారు కన్న కళలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దుబ్బాక నియోజకవర్గానికి 3500 ఇల్లు ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకోటి స్వంతంగా వాళ్ళ జీవిత కళ అయిన సొంత ఇంటి నిర్మాణం చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వం నిధులన్నీ అడ్డుపోతుంటే కూడా ఉత్సవ విగ్రహాలు చూసి తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏం చేసిన పాపాన పోలే. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రాబో 2.5 సంవత్సరాలు ఇంకో. నిర్మల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించడంతో పాటుగా ఆరోగ్య శిబిరాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించామని వెల్లడించారు. రోడ్డు భద్రతపై అలైవ్ వారోత్సవాలు కూడా విజయవంతంగా జరిగాయన్నారు. మరి ఎస్హెచ్జి మెంబర్స్, వార్డు ప్రజలు, మరి వార్డ్ ఆఫీసర్స్, ఆ మున్సిపల్ సిబ్బంది అందరూ వాటికి కేటాయించిన వార్డులలో వెళ్ళి అన్ని ఐడెంటిఫై చేసి మనము రాసుకోవడం. గ్రామ పంచాయత్ వారిగా వాళ్ళు ఆల్రెడీ గ్రామ పంచాయత్ కమిటీస్ ఏర్పాటు చేశారు. వార్డ్ కమిటీ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మున్సిపాలిటీస్ లో కూడా వాళ్ళు వార్డ్ కమిటీస్ ఏర్పాటు చేయాలి.
దాంట్లో మహిళలు ఉంటారు, యూత్ ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఒక ఇంటరాక్టివ్ గా ఒక గ్రూప్ ఉంటుంది. ఎప్పుడైనా మున్సిపల్ కమిషనర్ కూడా వెళ్ళినా కూడా ఒక వాలంటీర్ గ్రూప్ ఎప్పుడైనా యాక్టివ్ ఉంటారు, ఇంటరాక్ట్ చేయడానికి. ఏదో ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళు ముందుగా చెప్పగలుగుతారు. అదేవిధంగా కమర్షియల్ వేస్ట్ జనరేటర్స్, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, వాళ్ళతో మీటింగ్ అవన్నీ తీసుకొని మనం ఒక ఇన్స్టిట్యూషనలైజ్ వేగా ముందుగా పోతున్నాము. అదేవిధంగా ఇప్పుడు మన ఏప్రిల్లో ఉన్నాము, జూన్ తర్వాత వర్షం వస్తుంది కాబట్టి ఆల్ డ్రైన్స్ క్లీనింగ్ ఇప్పుడు ఫుల్ ఫ్లెజెడ్ లో స్టార్ట్ అవుతుంది. మనకి నిర్మల్ జిల్లాలో కొన్ని నాలాస్ ఉన్నాయి, జౌలి నాలా లాంటి ప్లేసెస్ ఉన్నాయి. మన ఇది ప్రాపర్ గా ఇప్పుడు క్లీన్ చేయకపోతే మనకి వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ నెక్స్ట్ మంత్ నుంచి మున్సిపల్ తరఫు నుంచి అదవన్నీ క్లీనింగ్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరికి ఎందుకు ఇది అవన్నీ సూచన ఇస్తున్నాము కాబట్టి ఎందుకు ఇస్తున్నాము అంటే ఎప్పుడు ఇది యాక్టివిటీ ఉన్నా కూడా పబ్లిక్ నుంచి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మున్సిపల్ కమిషనర్స్ కూడా ఫీల్డ్ లో ఉంటారు, మనం కూడా అందుబాటులో ఉంటాము. కాబట్టి మన దృష్టికి తీసుకురావాలి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చర్యలు చేపట్టారు. 2.5 కోట్లతో ఏర్పాటు చేసిన అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ బేకర్లను ప్రారంభించారు. రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమన్నారు. అనంతరం ఆమనగల్లు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 150 సార్లు రక్తదానం చేసిన అంజిరెడ్డిని సత్కరించారు. మొత్తం 150 మంది రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణాలను కాపాడుతుందని ప్రజలు అపోహలు వీడాలన్నారు. పెట్టుకున్నటువంటి వ్యక్తి పి అంజిరెడ్డి గారు. మరి వారి ద్వారా నిజంగా ఎన్నో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటుంటాయి. ప్రతిరోజు ఈ బ్లడ్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళేసేసి బ్లడ్ కావాలని మరి ఎంత డబ్బులు పెట్టినా వారి పిలుపు మేరకు నేనే చాలాసార్లు నేను రాజకీయంలో వచ్చినప్పటి సంది ఇప్పటికీ ఒక 7-8 సార్లు క్యాంపులో నేను వచ్చినాను. అందులో ఇవన్నీ కూడా ఓన్లీ ఆమె కూడా వారి సతీమణి కూడా 52వ సారి ఆమె కూడా బ్లడ్ ఇచ్చిందంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మా వాళ్ళ కోసం కొన్నిసార్లు చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాము. ఒక ఎమ్మెల్యేగానే కాదు, ఈ సమాజంలో. అది రామకృష్ణాపురం విలేజ్, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా. నేను సుమారు ఇప్పటికీ 40 సంవత్సరాల నుంచి రక్తం దానం చేస్తున్నాను. ఈరోజు నాది 150వ సారి రక్తదానం. మా భార్యది 52వ సారి పడుతున్నారు. కరోనా టైంలో దాదాపు నేను అంత ఇబ్బందులలో కూడా సజ్జనార్ సార్ తోటి కలిసి ఒక 5 క్యాంపులు పెట్టడం జరిగింది. ఈ ప్రాణహాని ఉందన్నా లెక్క చేయకుండా ఇటువంటి క్యాంపులు ఇంకా ముందల రోజులలో పెట్టి జనాలకి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మన సాటి మనిషిని బ్రతకనికి ఉపయోగపడ్డప్పుడు. హన్మకొండ జిల్లా పరకాలలో నూతన అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏటీసీ ఏర్పాటుకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాస్పై భూమిని పరిశీలించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఈ కేంద్రం కీలకమని ఎమ్మెల్యే అన్నారు. ఆధునిక సాంకేతికతతో శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. పరకాలను ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నాయని, యంగ్ ఇండియా స్కూల్, డిగ్రీ కళాశాల, ఆసుపత్రి వంటి ప్రాజెక్టులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కేంద్రం పట్టణ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి నాణ్యతతో కూడిన శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించాలనే ఒక ఆలోచనతోటి ఆధునిక టెక్నాలజీని కూడా యువతకు మన ప్రాంతంలో, మన తెలంగాణ బిడ్డలకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఎగ్జిస్టింగ్గా ఉన్న ఐటీఐలు అన్నింటినీ కూడా ఏటీసీ కింద బలవంతంగా వాటిని కన్వర్ట్ చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాటికి సంబంధించిన వాటిని కూడా ప్రమోట్ చేయాలని భూమి ఎక్కడ మనం దాన్ని వేస్తాం. ఎందుకంటే రేపు 5వ తారీఖు టెండర్స్ కూడా ఉన్నాయి. జూన్ 5వ తారీఖు టెండర్స్ కూడా ఉన్నాయి. టెండర్ ప్రాసెస్ కూడా అవుతుంది. ఆ లోపల స్థలాన్ని కూడా మనం ఫైనల్ చేయాలి అని చెప్పి, ఎందుకంటే మొదటి నుండి మీకు చాలా స్పష్టంగా చెప్తుంది. గత వైభవం రావాలి అంటే దీనికి ఉన్న ఒకే ఒక అవకాశం. ఎందుకంటే కొందరు జిల్లా అయితే వస్తుంది, కొందరు మెడికల్ కాలేజెస్ వస్తుంది, ఇంకొక స్కూల్ 200 కోట్లు వస్తున్నా. అదేవిధంగా ఇవాళ ఏటీసీ వచ్చి 45 కోట్లు, దగ్గర 46 కోట్లతోటి మనము తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇది కూడా ఎందుకంటే కొంత పోస్ట్ పని అవుతుంది. మనకి మార్చి 8
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో వివోఏలకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల అభివృద్ధికి డ్వాక్రా సంఘాలు కీలకమని, సేవలు సులభతరం చేయడానికి మొబైల్ ఫోన్లు అందిస్తున్నామన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పారదర్శకంగా పనిచేయాలని వివోఏలకు సూచించారు. ఈ సందర్భంగా 69 మందికి ఫోన్లు, ఎస్సీ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం, ఒకరికి ఎగ్ కార్డు వాహనం అందజేశారు. ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది సార్. అలాగే ప్రధానమంత్రి జాతీయ అభ్యర్థుల ఎక్స్పార్ట్ మా మట్టపర్తి వెంకటలక్ష్మి వైఫ్ ఆఫ్ తాతారావు బ్రాండ్ భీమవరం పంచాయతీ. ఈ ఈ ఎండలో అయినా సరే ఈ కార్యక్రమాన్ని మీరు ఎవరు కూడా చేయలేకుండా వచ్చారు. చాలా సంతోషం. మన తాళరావు మండలంలో మండల ప్రజా పరిషత్ హాల్లో ఏదైతే డిఆర్డిఏ వెలుగు ద్వారా వీళ్ళకి మన కూటమి ప్రభుత్వం సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమం పెట్టడం, ఎంపీపీ గారు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో మరి వారందరికీ కూడా సెల్ ఫోన్లు అందజేశాం. అదేవిధంగా వెనుకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీలో శక్తుల మరి ఏదైతే డ్వాక్రాలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సులభతరంగా ఉండాలనే ఉద్దేశంతో మరి సెల్ ఫోన్లు పంపిణీ చేయడం చాలా ఆనందంగా మన డ్వాక్రా మహిళలందరూ కూడా ఉంటాం. కూటమి నాయకులందరి సమక్షంలో బ్రహ్మాండంగా మరి ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి దాన్ని మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రజాప్రతినిధులందరికీ, అధికారులందరికీ కూడా, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బాపట్ల జిల్లాలో గంజాయి వ్యాపారంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. 29 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 1.50 లక్షల విలువైన 2.75 కేజీల గంజాయి, 23 మొబైల్ ఫోన్లు, 15,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ మాట్లాడుతూ గంజాయి విక్రయం, రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకుని ఏ పాకెట్స్లో సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ జరిగే అవకాశాలు ఉన్నాయో వీటన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, ఆ ప్రాంతాల్లో ఆర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ని విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా కండక్ట్ చేయడం, గాంజా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాకుండా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా బాపట్ల టౌన్లో రౌడీ షీటర్ అయినటువంటి ప్రత్యేక టీం ద్వారా పట్టుకోవడం జరిగింది. ఇందులో బాపట్ల టౌన్కి సంబంధించి 18 మెంబర్స్, కొన్నూరుకు సంబంధించి 2 మెంబర్స్. అట్ ఎనీ కాస్ట్ గాంజా కన్జంప్షన్, గాంజా సెల్లింగ్ లేకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. రానున్న రోజుల్లో ముఖ్యంగా రౌడీ షీటర్స్కి హెచ్చరిక ఇస్తున్నాం. అదేవిధంగా గతంలో గాంజా కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి హెచ్చరిక ఇస్తున్నాం. జిల్లాలో సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని ఎవరు చేపట్టినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్, మా జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.